నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టామంటే ముందుగా ఇంట్లో గొడవలంటూ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అదైతే నిజం అందరి ఇళ్లల్లో ఉండేది. ఆ! ఇప్పుడు పూజ చేసుకున్న భార్యాభర్తలు గొడవ పడడం గానీ, పిల్లలు గొడవ పడడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పూజ తీసుకున్నాం అనుకోండి, వ్రతం ఏదైనా చేసుకునేటప్పుడు అలా మాట మాట అనుకోని పూజ చేస్తూ ఉంటే అది మనకు కలిసొస్తదంటారా? పూజ చేసేప్పుడప్పుడు ఎంత ప్రశాంతంగా చేస్తే అంత ఫలితం అమ్మా. ఆ ప్రశాంతతని మనం ఇంట్లో ముందరే ఏర్పరచుకోవాలి. అవును. అంటే ఆ పూజకు కావాల్సిన వస్తువులన్నీ సేకరించుకొని ఒక దగ్గర పెట్టుకుంటే అప్పుడు హడావిడి ఉండదు. ఎప్పుడైతే హడావిడి పడతామో, ఎప్పుడైతే ఏదో చేసేయాలి అని ఆరాట పడతామో అప్పుడు ఇవన్నీ వస్తాయి. ముందరే మనం శాంతంగా ఉంటే ఆ చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఆ ఉండదు. సమయానికి రావు. ఒకవేళ వచ్చాయనుకుందాం. వస్తే ఏం చేయాలి? ఆ ఫలితం వస్తుందా అనే కదా ప్రశ్న. వీలైనంత వరకు అటువంటివి రాకుండా ముందర నుంచే కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని, కేవలం మధ్యలో వచ్చి లేచి వెళ్ళకూడదు అనేటటువంటి నియమం పెట్టుకొని, ఒకవేళ ఏది లేదు, ఒక వస్తువేదో లేదు. అరే! ఆ గులాబీ పూలు తెమ్మన్నాను తేలేదు అని భర్తనో, కొడుకునో, కూతురునో అంటాం. లేతే భార్యనో అరవటం కాదక్కడ. అరిచే బదులు దానికి మనకెప్పుడు మన శాస్త్రాల్లో ప్రత్యామ్నాయాలు చెప్పారు. అక్షతలోనే ఉన్నాయి కదా! హ్మ్. అది విరగనివి అని అర్థం. హ్మ్. విరగని బియ్యం తీసుకొని అంటే నూకలు కాని బియ్యం తీసుకొని దాన్నే పసుపు కానీ, కుంకం కానీ కలిపి ఆవు నెయ్యో, నీరో వేసి కలిపి మనం అక్షతలు తయారు చేస్తాం. అక్షత అంటే క్షతము కానివి గనక అవి అక్షతలు. హ్మ్. అక్షతలకు ఉన్నటువంటి అర్హత ఏంటంటే, ఏ ఒక్క దినుసు లేకపోయినా పూజలో దాని బదులుగా అక్షతల్ని వాడొచ్చు. అంతా ఆ పుష్పార్థం అక్షతాన్ని సమర్పయామి అని ఆ హ్మ్. పుష్పం ఏది లేదో లేకపోతే ఇంకోటేదో తీసుకురాలా. అగరొత్తులు తీసుకురాలా. మర్చిపోయాం అక్కడ పెట్టుకోలా. హ్మ్. మధ్యలో లేచెళ్ళి తెచ్చుకొని, మధ్యలో దారిలో పడి అవన్నీ తగిలించుకొని ఇవన్నీ చేసే కంటే ధూపార్థం అక్షతాన్ని సమర్పయామి. అంతే. అలాంటి చిన్న చిన్న సౌకర్యాలు మనకి ప్రత్యామ్నాయాలు మనకు ఉన్నాయి. ఏది కూడా దేవుడు మనసుతో చేశామా లేదా అని చూస్తాడే గానీ, మనం ఏం ఆ పెట్టి వస్తువు చేస్తాం. 100 గులాబీ పూలు తెచ్చారా? 1000 గులాబీ పూలు తెచ్చారా? అనేది చూడడం. ఒకటి తెచ్చినా మన మనసుతో పెట్టడమే చూస్తాం. అందుకే పోలీస్ వర్గం కథలో కూడా ఆవిడ ఎంత చిన్న దీపం పెట్టినా, కాసేపే వెలిగే దీపం పెట్టినా కూడా అంత ఫలితం వచ్చింది. హ్మ్. అంటే అది మనస్సు ఎప్పుడు కూడా అందులో మనస్సు అనేది అన్ని ఇంద్రియాల్లోకి ప్రధానమైన ఇంద్రియం అమ్మ. అది అసలు చెప్పిన మాట విందు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అవును. దాన్ని కంట్రోల్‌లోకి తెచ్చుకోవటమే అసలైన వ్రతం గూడాను. కనుక ఆ మనసుతో ఏదైనా కూడా చేయగలిగితే ఉండదు. లేదు తగాదా పడుతున్నారు. పడితే ఫలితం వస్తుందా? ఇప్పుడు దేవుడికి కూర్చోబెట్టి పూజ చేసి అన్నీ చేస్తూ మన ఇంటికి ఎవరైనా వచ్చారని అనుకుందాం. దేవుడి దాకా ఎందుకు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్ ముందర భార్యాభర్త తగాదా పడ్డారనుకో ఎంత ఎంబారసింగ్‌గా ఉంటుంది. అవును. ఆ గెస్ట్ ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తాడు. హ్మ్. అది మాత్రం నిజం కదా! ఆ దేవత ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తే మనకి పూజ ఫలితం ఎట్లా వస్తుంది? దేవతను కూర్చోబెట్టి మనిద్దరం కొట్లాడుకుంటున్నాం. కొట్లాడుకుంటుంటే వీళ్ళు కొట్లాడుకుంటున్నారు అయిపోయాక వద్దాంలే అనుకుని దేవత వెళ్ళిపోయిందనుకో, వెళ్ళిపోతుంది. మరి చేసి ఏంటి ప్రయోజనం? అవును. ఒక నైవేద్యం ఏదో తక్కువైంది. ఓకే. తక్కువైతే తక్కువైందమ్మా సారీ క్షమాపణ. దేవతకి క్షమాపణ చెప్పుకోవచ్చు కదా! హ్మ్. అమ్మా ఏ చిన్న విషయంలో లోపం ఉన్నా నన్ను క్షమించు. పొరపాటయింది. ఈసారి అది కాకుండా చూస్తాను. అంతే కదా! ఆ మాత్రం చెప్పుకోవచ్చు కదా దేవతకి. హ్మ్. ఊరికే ఇక్కడ గొడవ పడితే ఏమొస్తుంది? ఇప్పుడు ఇంటికొచ్చిన వారు ఎదురుగుండా ఇంట్లో ఉన్నటువంటి వారు గొడవ పడితే, గెస్ట్‌లు ఎదురుగుండా హోస్టులు గొడవ పడితే, బాగా. వాళ్ళెంత ఎంబారసింగ్‌గా ఫీల్ అయ్యి ఎళ్ళిపోతారు. ఇది కూడా అంతే. కనుక గొడవ పడకూడదు అనేదే కరెక్ట్ పద్ధతి. అయినా సరే గొడవ పడుతున్నారంటే ఒకసారి కంటే ఓసారికి తగ్గించుకోండి. హ్మ్. ఏదైనా నెమ్మదిగానే కదా నేర్చుకుంటాం. మనం మాట్లాడే మాటలు కూడా అన్నీ ఒకసారి నేర్చేసుకోలేదుగా పుడుతూనే నెమ్మది నెమ్మదిగా నేర్చుకున్నాం. మొట్టమొదట అసలు వేరే వాళ్ళు అన్నం కలిపి పెడితే నోట్లో పెడితే తిన్నాం. తర్వాత వాళ్ళు కలిపిస్తే మనం చేత్తో తిన్నాం. తర్వాత మనమే కలుపుకొని తింటున్నాం. పక్కన పోసుకుంటూ తిన్నాం. లేదు తర్వాత ఎక్కడా పోసుకోకుండా నీట్‌గా అంటే స్టెప్ వైస్‌గా నేర్చుకుంటున్నాం. అలాగే ఇదివరకు గొడవ పడ్డాం. ఈసారి అలా గొడవ పడకుండా చేసుకుందాం. అలా గొడవ పడకుండా ఉండటానికి కిందటిసారి అది కారణమైంది గనక పడటానికి. ఇప్పుడు ఆ కారణం నివారించుకుందాం. హ్మ్. ఇప్పుడు కొత్త కారణం వచ్చిందనుకుందాం. అప్పుడేదో ఒకటి మర్చిపోయాం. ఇప్పుడు ఇంకోటి మర్చిపోయాం. మర్చిపోయినా సరే దానికి గొడవ పడొద్దు అనేది ఉంది కదా! రాయ్. నియమం. కనుక దానికి గొడవ పడకూడదు. అని భార్యాభర్త ఇద్దరు ఎక్కడ కూర్చున్నా పిల్లలు గాని, ఎవరు కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూర్చున్నా కూడా ఎటువంటి ఘర్షణ లేకుండా కేవలం దేవత మీదే ధ్యానం పెట్టి ఒకటేదన్నా లోపం చేశాం. హ్మ్. అయింది. అమ్మ సారీ. ఆ దేవత ఎవరో ఉన్నారు కదా! అక్కడ పెట్టాం కదా! దేవుడి విగ్రహాన్నో, దేవుడితోనో పటాన్నో పెట్టాం కదా! అవును. పోనీ నిత్య పూజే అనుకుందాం. నిత్య పూజలో మన ఇంట్లో నిత్య దేవతార్చనలో ఉన్నాయి కదా! హ్మ్. వాటికి కూడా క్షమాపణ చెప్పుకోండి. అంతే తప్పితే గొడవ పడటంలో అర్థం లేదు. బాధపడతాం. హ్మ్. బాధపడొచ్చు. అంటే అయ్యో! ఇది లోపం చేశానే అనే బాధ ఉంటుంది. మనసులో ఉంటుంది. పైకి అనుకున్నా తప్పు లేదు.
అంతేగాని దానికి నువ్వు కారణమా అని గొడవ గొడవ పడటం పడితే. మాత్రం తప్పు. దానికి మాత్రం ఎటువంటి పరిహారం లేదు. అవును. అవును మరి ఇంట్లోకి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడు వచ్చిన గెస్ట్‌కి కాఫీ ఇవ్వాలా, టీ ఇవ్వాలా అని కొట్లాడుకున్నాం అనుకోండి. వాళ్ళు మాకేం వద్దండి మంచినీళ్ళు కూడా అది అక్కర్లేదు చూసిన వెళ్ళిపోతా తర్వాతకి. ఉంటారు. మరి దేవతని అలా పంపించటం మంచిదా? పిలిచి కూర్చోబెట్టాం కదా! హ్మ్. దేవతని ఆవాహనం చేసి కూర్చోబెట్టాం కదా! కూర్చోబెట్టాక ఈ గొడవలేంటి? తప్పు. కనుక ఎప్పుడు కూడా ఇదే. మన నిత్యం మనకి మనం ఏం చేసుకుంటామో దేవతకు కూడా అదే చేస్తామమ్మా. హ్మ్. ఇంటికి ఎవరైనా రాగానే రండి, కూర్చోండి, కాళ్ళు కడుక్కుంటారా, చేతులు కడుక్కుంటారా, మొహం అదే. కడుక్కుంటారా, మంచినీళ్ళు కావాలా ఇవే కదా! అవును. ముఖే ఆచమనీయం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆ! ఇవే కదా చేస్తున్నాం ఎంతసేపటికి. కూర్చుంటారా, ఏమన్నా తింటారా, నైవేద్యం సమర్పయామి. హ్మ్. వాళ్ళకి కావాలంటే ఫ్యాన్ ఏస్తాం, చామరం బీజేయామి. అవును. అవునా? ఇవే కదా చేస్తున్నాం. హ్మ్. కనుక వచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నామో దేవతకు కూడా మనం పిలిచి మన మన అతిథిలాగా అమ్మవారొచ్చారు. వచ్చి కూర్చున్నారక్కడ. అమ్మవారో, అయ్యవారో వచ్చి కూర్చున్నారక్కడ. హ్మ్. కనుక వారికి ఎటువంటి దోషం లేకుండా పూజ చేయాలి. అంతే పూజ అంటే కాదు, ప్రశాంతంగా చేయాలి. వచ్చిన వారిని తులసి. మనం ఎలా ఆదరించాలి? ఆదరిస్తేనే కదా మనం అంటే వాళ్ళకి ఇష్టం పుట్టేది. అవును. కనుక ఆదరానికి లోపం లేకుండా, ఆ మర్యాదకి లోపం లేకుండా, ఆ భక్తికి, శ్రద్ధకి లోపం లేకుండా చేయాలి. మనం ఘర్షణ పడితే ఏమీ లాభం లేదు. హ్మ్. లాభం లేదంటే నిజంగానే ఏం ఫలితం ఉండదు దానివల్ల. అవును. కూర్చున్న అమ్మవారికి కూడా అసంతృప్తిగాను, కాస్త ఇబ్బందిగాను ఉంటుందనమాట. ఆ వచ్చిన దేవతకు కూడా. వెళ్ళిపోవాలా ఏమిటి వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు అని. హ్మ్. మరి దేవత లేకపోతే ఆ పూజ ఎవరికి? ఉన్నదని భావించే కదా చేస్తున్నాం. అవును. కనుక జాగ్రత్తగా ఉండాలి. అంతే. ఇది ఖచ్చితంగా. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.